హలో, ముందు ప్లగ్ ని పెట్టనివ్వు. సారీ. అమ్మయ్యా, నేను ఇక్కడ సేఫ్ గా ఉన్నాను. ఏం జరుగుతుంది ఇక్కడ? హనీ, చీకు షేక్ చేస్తున్నావా లేదంటే ఈ హోటల్లో షేక్ చేస్తున్నావా? మీరందరూ ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నారు? మీరేం దిగులు పడకండి, నేనే మొత్తం క్లీన్ చేస్తాను. ఈ సెలబ్రేషన్ ఎందుకని ఇప్పుడు స్టార్ట్ అయింది? అరే, సెలబ్రేషన్ కాదు, షార్ట్ సర్క్యూట్ అయింది. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళు. ఎలాగో లైట్ తప్పించుకుంది. ఇదిగో జోర్దార్ తోక ఇరుక్కుంది. ఏంటి అనుమానమా? ఎందుకని నువ్వు అన్ని విషయాలకు అనుమాన పడుతున్నావు? తోకెరుక్కుందని తెలుస్తోంది. అరే, తెలుస్తుందంటున్నావు కానీ సాయం చేయడం లేదే. ఈ బంకబట్టి గాడికి అసలు ఏం అర్థం కాదు. మేము ఎంత అందమైన డాల్ హౌస్ కట్టబోతున్నామో నువ్వే చూస్తావు. ఆపండి. ఏమైంది? కిట్టి డాల్ కి మీరు ఇంత చిన్నదిగా ఇల్లు కడతారా? హనీ, డాల్ హౌస్ ఇలాగే కట్టగలం. ఇది చిన్న డాల్ కి సరిపోతుంది, కానీ కిట్టి డాల్ పెద్దదవుతూ ఉంది కదా. కదా కిట్టి? అవును, పెద్ద ఇల్లు కావాలి. గోడకి పింక్ కలర్ పెయింట్ వేయినా లేకపోతే బ్రౌన్ కలర్ వేయినా? ఆరెంజ్ కలర్ కొట్టు. ఆరెంజ్. శబాష్ శబాష్ శబాష్, ఏం పని చేశారు చూడు. కిట్టి, బాగుందా చెప్పు. చాలా బాగుంది. ఒకటి మాత్రం తక్కువైంది. శబాష్ శబాష్ శబాష్, ఇంకా దానికి తక్కువేమైంది? అక్కడ ఎన్ని ఎలుకలు ఉన్నాయంటే తప్పకుండా కిట్టి ఇంకా సన్నీ ఆ ఇంట్లోనే ఉంటారేమోనని నాకు డౌట్ గా ఉంది. ఇదిగో ఇప్పుడు వాళ్ళని ఎలా కాపాడ్డాం?
రా టీ తాగొద్దాం. ఈ రాయిని మనం చీసులా మార్చేద్దాం. ఆ గేటు సేఫ్ అనుకుంటాను, మన అటువైపు వెళ్దాం. ఇది నాది. ఇప్పటి వరకు వాళ్ళని చూసి భయపడ్డ కాలం అంతా పోయింది. ఈ చిలక ముక్కని కోసై, డాగి తలని నరికే, 2 పిల్లల ఎముకల్ని నరికే. బన్నీ క్యాచ్. అటు చూసారా, రోడ్ రోలర్ వస్తోంది. మాకు తెలుసు. ఇప్పుడు మేము వెనక్కి తిరిగి చూస్తే నువ్వు ఇక్కడి నుంచి పారిపోతావు. కాబట్టి ఇప్పుడు ఎవరు వెనక్కి చూడరు. మరి ఎదుగా నా మాట వినడొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళని కట్టేసే తాడులాగా మారిపోండి. నేను మీకు బానిసలు కాదు. ఆ రోజులు మారిపోయాయి. మిమ్మల్ని నేను విడిచిపెట్టను. నేను మెడికల్ స్టోర్ కి వెళ్ళాలి. అప్పుడు నువ్వు ప్రశాంతంగా కింద పడుకోలేవు. ఆ పని ఎవరు చేస్తారు? అదంతా చాలా బోర్. నువ్వెందుకు పిల్లల్ని శత్రువులు అనుకుంటున్నావు? ఎందుకు వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చావు? అది చాలా పెద్ద కథ. సరే వదిలే, చెప్పొద్దు. సరే అయితే వినండి. ఈ పిల్లలన్నిటి నేను కావాలని ఖైదు చేయలేదు. ఈ సన్నీ అలాగే తనతో పాటు ఉన్న వాళ్ళందరూ నన్ను చాలా ఇబ్బంది పెట్టి. పెద్దోడా, నువ్వు నీ ఆఫీస్ రూమ్ లో కూర్చొని ఉండాలి. అవును, మీ సీఈఓ క్యాబిన్ లో. నేను ఒక మంచి సీఈఓగా ఉండాలని ఆశపడుతున్నాను. మీరు బాగా పనిచేస్తున్నారా లేదా అని ఎవరు చెక్ చేస్తారు? ప్లేట్ ఏంటి ఇంత బరువుగా ఉంది? ఇదేంటి షర్బతా లేక డంబుల్సా? నా వల్ల కావట్లేదబ్బా. సార్, నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అలాగా, చెప్పు. ఏంటో వెంటనే సాల్వ్ చేసేద్దాం. సార్, అది ఏంటంటే శాలరీ. సరే, అర్థమైపోయింది. నీకు శాలరీ తీసుకోవడం చాలా కష్టంగా ఉంది కదా. ఇంకేం దిగులు పడకు. ఇక నుంచి నీకు శాలరీ లేదు. శాలరీ ఉండదు, ఇక నీకు ప్రాబ్లం కూడా ఉండదు. వెళ్ళు.
నేను ఇప్పుడు ఒకే పెట్టెలో కదా నిలబడి ఉన్నాను. మరి ఈ పాములు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి? పాములన్నీ కలిసికట్టుగా ఉన్నాయి. ఒకరి మీద దాడి చేస్తే అన్ని కలిసి దాడి చేస్తాయి. ఇదే కొత్త రూల్. ఓహో, ఈ రాజునే బందీగా మార్చేస్తారా? ఇప్పుడు మీ అందరినీ ఏం చేస్తారో చూడండి. రాజుగారు, ఓ రాజుగారు, ఇలా చూడండి. నన్ను బలహీనుడు అనుకోకండి. నేను పెద్ద బలవంతుడిని. నేను తలుచుకుంటే మీ చేతుల్లో నుంచి క్షణంలో తప్పించుకోగలను. అలాగా? అయితే సరే. కానీ ఇది మొదలు పెట్టడానికంటే ముందు మీ చేతుల్లో నుండి నన్ను వదిలేయాలి. ఇదిగో వదిలేను. చూసావా నీ నుండి ఎలా తప్పించుకొని ఎగురుతున్నాను? ట్రిప్ లో నుంచి తిరిగి వస్తున్నాం కదా, అందుకని మర్చిపోకుండా ఇలా చేస్తున్నాను. ఇలాంటి అద్భుతమైన పనులు నువ్వు మాత్రమే చేయగలవు. వీడు మర్చిపోలేనంతగా మనం ఏం పని చేయబోతున్నాం మిత్రులారా? అది నేను చెప్తాను. అరే మనమే వాళ్ళ ఖైదీలు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. పిల్లి మియా మియా అంటుంది, కానీ సింహం గర్జిస్తుంది. ఇంతకాలం వాళ్ళకి బానిసలుగా ఉన్నాం, ఇక మీదట అలా ఉండం. నాన్న ఇంటికి లేటుగా వస్తే అమ్మ తలుపు అసలు తెరవదు. టక్ టక్. ఈ టక్ టక్ అంటే ఏంటి? నాన్న ఇంటికి లేటుగా వచ్చినప్పుడు అమ్మ నాన్న వీపు మీద ఇచ్చేది చెప్ చెప్. ఈ చప్ చప్ కి అర్థం ఏంటి? మా నాన్న గురించి అసలు నీకేం తెలీదా? నేనే చాలా పెద్ద వీరుణ్ణి పొట్టక్లి. నా ముందు ఎవరు నిలబడినా సరే నేను అసలు భయపడకుండా వాళ్ళని తొక్కేస్తాను. చూయింగం లాగా, చూయింగం లాగా.
ఈత కొట్టే కొలను రెడీ అయ్యింది. ఏంటి అనుమానమా? చాలా బాగుంది, నేచురల్ గా ఉంది. కానీ ఏమైంది కిట్టి? ఇందులో స్లైడింగ్ పెట్టామంటే వాటర్ పార్క్ లాగా చాలా బాగుంటుంది. ఇంట్లో పావుంది. అవును, నువ్వు పావును ఎక్కడ చూసావు? నేనేమి పావును చూడలేదు. మీరు పావుని అరిచారు కదా, అందుకనే నేను మీకు హెల్ప్ చేయడానికి పావుని అరిచాను. మీరు దీన్ని చూసి ఎందుకని భయపడుతున్నారు? దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం? మా హార్మోని పెట్టి కిందే గుడ్లు పెట్టి మమ్మల్ని పొదిగింది. అందుకనే మాకు సంగీతం అబ్బింది. కాబట్టే మా మాటలు ఇలా సంగీతంగా ఉన్నాయి. రండి, మనమందరం ఓ చోట కూర్చొని మాట్లాడుకుందాం. ఎలా కూర్చొని మాట్లాడడం? మీకేమన్నా కాళ్ళు ఉన్నాయా నొప్పెట్టడానికి? అలాగే ఉండి మాట్లాడండి. మెడలో ఎందుకు అందరికి నెంబర్స్ ఉన్నాయి? ఎందుకంటే వాళ్ళకి పట్టుకోవడానికి చేతులు లేవు కదా. మా గురించి మీరు అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, అయితే వినండి. అనగనగా ఒక రాజా ఉండేవారు. బంగారం సి మైనర్, సరేనా? ఓకే. ఒక రాజా ఉండేవారు. ఆయన రోజు ఆయన పామునిచ్చిన ఆట ఆడుకుంటూ ఉన్నాడు. ఆ ఆటలో నేను 12వ గడిలో ఉండే పాముని. ఆయన నన్ను చంపేసి 3వ గడిలోకి తీసుకొచ్చి పడేశారు, తెలుసా? ఈ రోజు నువ్వే నాకు డైస్ గా ఉండబోతున్నావు. డైసు అంటే తాలు రైసు మిక్స్ అయినదా? లేదు లేదు, డైస్ అంటే దాయమని అర్థం. జంతువులతో ఈ విధంగా ఆడుతూ ఉంటే అసలు ఆ సంతోషమే. ఇంత పెద్ద ఏరియాలో ఫుట్బాల్ మ్యాచ్ ఆడితే చాలా బాగుంటుంది. మీకు ఫుట్బాల్ మ్యాచ్ ఆడటం వచ్చా? సారీ, నేను ఒక విషయం మర్చిపోయాను. మన దగ్గర అసలు ఫుట్బాల్ లేదు కదా. కామెడీ చేశాను. ముక్కుకు పెట్టుకునే బంగారాన్ని ఏమంటారు? ముక్కు పుడక. ఓకే. అయ్యి, నన్ను ఎందుకు కొట్టావు? ముక్కుని పొడిచాను. అటు చూడండి, తోక చుక్క కింద పడబోతోంది. అరే, దాన్ని బాగా చూడు, అది మన శత్రువు. త్వరగా పారిపోండి. అవునా, ఒక నిమిషం, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. అవునా, పరిగెత్తు, వేగంగా వచ్చే.
6 పడిందా? ఒక రోజంతా ప్రయత్నించి రేసులో పరిగెత్తి దొరికిందేంటో తెలుసా? పావు మెట్లలో వేగంగా నడవడం మాత్రమే, ఇంకేమీ దొరకలేదు. అరే నీకేమీ పర్వాలేదులయ్యా, నా గూడు అక్కడ 8వ నెంబర్లో ఇరుక్కుపోయింది చూడు. 3 రోజులుగా నా గూడు దగ్గరికి వెళ్ళాలని నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నాను, కానీ మధ్యలో పాములు వస్తూ ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. మీ దృష్టంతా ఎక్కడుంది? మర్యాదగా ఆట ఆడతారా లేక నడ్డి వేరగొట్టమంటారా చెప్పండి. ఈ రాజును చూడడానికి చాలా భయంగా ఉంది. ఆ పాములతో పాటు మనల్ని కూడా బానిసల్ని చేసి మనతో ఆడుకుంటాడనిపిస్తోంది. ఐడియా. రాజుగారు ఒక్క నిమిషం. అరే అసలు నువ్వెవరయ్యా? నీకు ఏం కావాలి? మారిపోయా. అదేంటంటే ఈ ఆట ఆడడానికి చట్టాలన్నీ ఇప్పుడు మారిపోయాయి. మేము ఈ ఆట అసోసియేషన్ నుంచి వస్తున్నాం. కొత్త రూల్స్ గురించి చెప్పడానికి వచ్చాం. మీరు బోర్డులోకి రండి. ఫస్ట్ రూల్ అదే, ఎవరైతే ఆడతారో వాళ్ళే బోర్డు మీద ఉండాలి. ఇప్పుడు ఇది 2వ రూల్. ఇక్కడున్న ఈ పాము మీ మీద దాడి చేస్తుంది.